మేఘనాథుడై వచ్చుచున్న మేఘారూఢుడా, రెండంచుల ఖడ్గమును నోట ధరించిన వాడా, మృత్యువునకు మృత్యులోకముకు అధికారి అయిన వాడా, యుగ యుగములో సజీవుడైన వాడా, ఏడు దీప స్తంభముల మధ్య సంచరించువాడా, మృతుడై మరలా బ్రతికిన వాడా, అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన వాడా, అపరంజని పోలిన పాదములు కలిగిన వాడా, దావీదు తనయా హోసన్నా, యూదుల రాజా యేసన్నా, యేసన్నా, యేసన్నా. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం యేసు నామంలోని శక్తి అనే అంశం 21వ భాగం ధ్యానించుకుందామండి. ఈరోజు అంశం ఏంటంటే పేతురులోని శక్తి, యేసు శక్తి. పేతురులో యేసు ప్రభు యొక్క శక్తి ఎలా పనిచేసిందో మనం తెలుసుకొని మనలో కూడా అలాగే పనిచేయాలన్నమాట. యేసు ప్రభు కడరా భోజన సమయంలో తన 12 మంది శిష్యులతో మాట్లాడుతున్నారండి. చాలా ముఖ్యమైనది, మీరు చదువుకోండి. యోహాను సువార్త 14వ అధ్యాయం అన్నమాట. ఒకేసారి చదువుకోవాలి. ఒక గ్రంథం అంతా ఒకసారి చదవండి మీరు. ఇంకా నేను అనుకుంటాను ఇది చివరి బస్సు. ఈ సంవత్సరం ఏమేం జరుగుతాయో మత్తయి 24లో యేసు ప్రభు చెప్పిన యుగాంతపు సూచనలు అన్నీ అన్నమాట. భూకంపాలని చెప్పారు, యుద్ధాలు చెప్పారు, కరువులు చెప్పారు, అంటురోగాలు చెప్పారు, మరి ప్రేమ చల్లారిపోతుంది, మరి యేసు ప్రభు యొక్క శిష్యులకి చాలా శ్రమలు ఉంటాయి అని చెప్పారు కదా. వాళ్ళు ఎవరేం చెప్పినా నేను మాత్రం ఒక్క బైబిలే చదువుతానండి. బైబిల్లో యేసు ప్రభు చెప్పింది అది జరుగుతుంది. అంటే ఆది గ్రంథం నుంచి చివరి వరకు దేవుడు చెప్పింది జరుగుతుంది. ఇదే ప్రాఫిట్, ఇదే ప్రవచనం అండి. ఇట్స్ ఎ బుక్ ఆఫ్ ప్రాఫెసీ. కనుక వాళ్ళు ప్రవచనాలు చెప్తున్నారు, వీళ్ళు ప్రవచనాలు చెప్తున్నారు, నేను ఎక్కడికి పరిగెత్తను. నా గురించి కూడా ఏదైనా కావాలంటే ప్రభు వాక్యం ద్వారా మాట్లాడుతూనే ఉంటారు. నా అంతరాత్మలో మాట్లాడతారు, గద్దిస్తారు, ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి అని చెప్పి. కనుక మీరు కూడా బైబిల్ చదువుకోండి. యుగాంతపు సూచనలు ఏం జరుగుతుంది అంటే మత్తయి సువార్త 24వ అధ్యాయం చదవండి. ఆ తర్వాత 2 తిమోతి 3వ అధ్యాయం చదవండి. అంత్య దినములలో అపాయకర సమయాలు వస్తాయి, ప్రజలు స్వార్థపరులవుతారు, తర్వాత ధనాశ కలిగిన వాళ్ళు, తల్లిదండ్రుల్ని ధిక్కరించేవాళ్ళు, కృతజ్ఞత లేకుండా ఉంటారు, కఠిన స్వభావాన్ని కలిగి ఉంటారు. ఇవన్నీ అక్కడ ఉన్నాయండి ఆల్రెడీ. ఇంకా యేసు ప్రభు కూడా చెప్తారు, తల్లి కుమార్తెని, కుమార్తె తల్లిని ఎదిరిస్తుంది అని. అయితే మనకి ఇది జరగకూడదండి. జల ప్రళయం వచ్చినప్పుడు అందరూ నాశనం అయిపోయినారు కదండి. ఆదికాండం 6 నుంచి చదివితే. కానీ నోవా పిల్లలు, నోవా ఆయన భార్య, కొడుకులు, కోడలు 8 మంది ఓడలో సురక్షితంగా ఉన్నారు. ఏం జరగలేదు. ఏంటి ఓడ అంటే దేవుని యొక్క మాటలు, ఆజ్ఞలండి. దేవుని మాటలు మనం పాటించినప్పుడు లోకంలో ఏం జరిగినా 91వ కీర్తనలో చెప్తారు, నీకు నీ కుడి ప్రక్కన 1000 మంది, ఇటువైపు 10,000 మంది, నీ ప్రక్కన ఉన్న వాళ్ళు చనిపోయినా కూడా నీవు దేవుని ఆజ్ఞలు పాటిస్తే నీవు ఏం ధరిస్తావు చెప్పు? పరిశుద్ధ ఆత్మ వస్త్రాన్ని ధరిస్తావు కదా, నీకేం కాదనమాట. సింహాల బోన్లో దానియేలుకేం కాలేదు, అగ్నిగుండంలో దానియేలు స్నేహితులకేం కాలేదు. దేవుని యొక్క ఆత్మ ఎవరు కలిగి ఉంటారో, ఎవరు యేసు ప్రభుని మోస్తారో
వాళ్ళకి యేసుప్రభు వాళ్ళని కాపాడతాడండి. ఆయన డాక్టర్. ఆయన నీలో ఉంటే నీకెట్లా అండి అనారోగ్యం వస్తుంది? కనుక పేతురు ద్వారా కొన్ని లెసన్స్ నేర్చుకుందాము. నాకు ఒక డ్రీమ్ 73 పుస్తకాల గురించి 2017, 18 2 సంవత్సరాలు చెప్పానండి. అప్పటి నుంచి దేవుడు చెప్తూ ఉన్నారు, నువ్వు చెప్తున్నావు కానీ కొద్దిగా రాస్తే చదువుకునే వాళ్ళకి అర్థమవుతుందమ్మా అని. అలాగే నాకున్న ఇంకా ఒక కోరికలో ఒకటి ఏంటంటే పేతురు గురించి రాయాలి అని. ఎలా పేతురుని ప్రభు పిలిచారు, ఎలా సిలువ మరణం వరకు పేతురు నమ్మకంగా ఉన్నారు. మీరు కూడా కొద్దిగా అలా రాసుకొనండి. యేసు ప్రభు కడరా భోజన సమయంలో ఏం చెప్తారంటే, నన్ను విశ్వసించువాడు నేను చేసే క్రియలు నాకంటే గొప్ప క్రియలు చేస్తాడు అని చెప్తారనమాట. విశ్వాసం అంటే విధేయించడం, యేసు ప్రభు మాటకి విధేయత చూపించడం అనమాట. అందుకే మీరు యోహాను 14 ఒక్కొక్క మాట చదవాలి. మీరు కలవరపడకండి, దేవుణ్ణి విశ్వసించండి, నన్ను విశ్వసించండి. అంటే దేవుడు చెప్పిందంతా తండ్రి దేవుడు పాత నిబంధన, విధేయించండి. నన్ను విధేయించండి అంటే 4 సువార్తల్లో చెప్పినది ప్రతి ఒక్కటి మీరు విధేయించండి. విశ్వసించుట అనగా విధేయత అని మీరు రాసుకొని అన్నీ విధేయించండి. అప్పుడు నేను చేసే క్రియలు నాకంటే గొప్ప క్రియలు మీరు చేస్తారు. నేను పరలోకానికి వెళ్ళి మీకు ఇల్లు కట్టి మళ్ళీ వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తా. రెండవ రాకడ గురించి కూడా అక్కడ చెప్తారు. నేను చేసే క్రియలు నాకంటే గొప్ప క్రియలు. మరి పేతురు యేసు ప్రభు కంటే గొప్ప క్రియలు ఏం చేశారంటే, పేతురు ఇలా నడుస్తుంటే అపోస్తల కార్యాలు 5:15లో పేతురు నీడ ఎవరి మీద పడిందో ఆ రోగులందరికీ స్వస్థత కలిగిందండి. పక్షవాత రోగి ఒక్కరు కాదు. ఇలా నడుస్తుంటే ఆయన నడుస్తున్న దారికి ఇటువైపు నీడ పడిందంటే స్వస్థత అన్నమాట. అంత ఇష్టం యేసు ప్రభుకి మనము ఆయన చేసిన దానికంటే గొప్ప క్రియలు చేయాలని. స్మిత్ విగిల్స్వర్త్ గురించి కూడా నేను చదివానండి. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు 3 లేపారు కదా, లాజర్ని. ఆయన మనుషుల్ని లేపడానికి రాలేదండి, మన ఆత్మల్ని లేపడానికి అన్నమాట. అయితే స్మిత్ విగిల్స్వర్త్ యేసు నామంలో నీకు ప్రాణం వచ్చునుగాక అని 19 మందిని ఆయన లేపుతాడనమాట. అలాగే సెయింట్ ప్యాట్రిక్ గారు కూడా అన్నమాట, చాలామందిని. అంటే ఆయన ఏంటంటే సెయింట్ ప్యాట్రిక్ గారు కూడా నాలో యేసు ఉన్నారు, నా చుట్టూ యేసు ఉన్నారు, నా పైన యేసు, నా క్రింద యేసు, ఎప్పుడు యేసు ప్రభుతో మాట్లాడుతూ ఉంటారంట. నేను ఎప్పుడైతే అది విన్నానో అప్పటి నుంచి నేను కూడా అలాగే అలవాటు చేసుకున్నా అండి. నేను నిజంగా ఇలా పడుకున్నా అంటే అలా ధ్యానించుకుంటూ ఉంటాను అనమాట. ఇప్పుడు మత్తయి సువార్త 1వ అధ్యాయం నుంచి 28 వరకు ధ్యానించుకుంటూ ఉంటాను. ఇలా జరిగింది. ఇప్పుడు పేతురు యేసు ప్రభు వాళ్ళిద్దరి అనుబంధం చూద్దాం. అంత గొప్ప కార్యాలు చేశాడు పేతురు. ఆయన నీడ పడితే స్వస్థత, అలా ఇంకొకరి నీడ స్వస్థత చేయలేదండి. ఎందుకు అంటే అంత విధేయించాడనమాట. ఒక వ్యక్తి దేవునికి ఎంత విధేయిస్తే దేవుడు వాళ్ళలో నివసిస్తూ దేవుడే అద్భుతాలు చేస్తారు. ఆ గొప్పతనము పేతురుది కాదండి. కుంటివానికి స్వస్థత ఇచ్చినప్పుడు అపోస్తల కార్యాలు 3లో ఇది మీరు ఎలా చేశారంటే, మేం కాదు నజరేడైన యేసు చేశారు, మా వల్ల ఏమవుతుంది, మేము చేపలు పట్టుకునేవాళ్ళం, ఏ మనిషి వల్ల కాదు. ఇప్పుడు చూద్దామండి పేతురు యొక్క పిలుపు. మీరు కొంచెం కొటేషన్ రాసుకొని తర్వాత మీరు చదవండి. లూకా సువార్త 5వ అధ్యాయానికి వద్దాం. అక్కడ పేతురు వాళ్ళ అన్నయ్య మరి ఉదయం అన్నమాట వలలు బాగు చేసుకుంటున్నారు, ఒక్క చేప కూడా పడలేదన్నమాట. అయితే యేసు ప్రభు అక్కడికి వస్తారు వేకువజామున. ఆ గలిలియా సరస్సు తీరాన్ని నడుస్తూ వాళ్ళ పడవలో వచ్చి కూర్చుంటారు. ఏమన్నారు వీళ్ళు. అప్పుడు ఇంకా ఆ పడవలో కూర్చొని ఒడ్డున కూర్చున్న వాళ్ళకి సువార్త బోధిస్తారు. ఆ తర్వాత పేతురుకి చెప్తారు, పడవ కొంచెం లోతుకి తీసుకెళ్ళి చేపల కొరకు వల వేయండి. ప్రభా రాత్రి అంతా పట్టాం, చేపలు ఏం దొరకలా, అయినా కూడా నీ మాట మీద వల వేసేదము. ఇది మీరు అండర్లైన్ చేసుకోవాలండి. బైబిల్ చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మ నాకు చెప్తారు, ఇది జాగ్రత్త జసింత. పేతురు
యేసు ప్రభు మాట మీద అంటే మాటకి విధేయిస్తున్నాడు అనమాట. మీరు ఏదైనా దేవుని మాట మీద చెయ్యండి, మీ బిజినెస్ కూడా అది అభివృద్ధి చెందుతుందండి, దేవుని మాట మీద అన్నమాట. అప్పుడు వల వేస్తే వల చిరిగి అన్ని చేపలు పడతాయన్నమాట. అప్పుడు ఇంకా వాళ్ళు లాగలేకపోతారు, ప్రక్కన వాళ్ళని కూడా పిలుస్తారు, యోహాన్ యాకోబు, వాళ్ళు కూడా లాగి ఇంకా చేపలు నిండుతాయి, ఈ పడవ ఆ పడవ. అప్పుడు పేతురు అంటాడు, నేను పాపాత్ముని, నా నుంచి వెళ్ళిపోండి అని. యేసు ప్రభు మరి పడవ దిగి ఒడ్డున నడుస్తూ, మీరు నన్ను అనుసరించండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టువాళ్ళుగా చేస్తాను. వెంటనే పేతురు పడవని వలలు చేపలు అన్నీ విడిచిపెట్టి పేతురు, అంద్రియా యేసు ప్రభుని అనుసరిస్తారు. అలాగే వాళ్ళిద్దరిని కూడా పిలుస్తాడు, యోహాన్ యాకోబ్ని, వాళ్ళు కూడా అనుసరిస్తారు. కానీ ఇప్పుడు మన ఫోకస్ ఏంటంటే పేతురు మీద కదండి. ఆ తర్వాత చూద్దాం నెక్స్ట్ ఏం జరిగింది అని. మత్తయి సువార్త 14వ అధ్యాయానికి వద్దామండి. అప్పుడు శిష్యులందరూ పడవలో ఉంటారనమాట. అప్పుడు గాలి, పెనుగాలి వీస్తూ ఉంది. ఈ పెనుగాలి అంటే సైతాన్ గాలి అన్నమాట. పరిశుద్ధాత్మ గాలి అపోస్తుల కార్యాలు 2లో మనం చూస్తాం. ఈ గాలి ప్రతికూలంగా వీచడం వల్ల ఇటు నుంచి ఇటు పోవాల్సిన పడవ చాలా దూరం వెళ్ళిపోతుంది. అప్పుడు వేకువజామున యేసు ప్రభు ఆ నీటి మీద నడుస్తూ వీళ్ళ దగ్గరికి వస్తున్నారు. అయ్యో గాలిలో కొట్టుకొని పోతుంది పడవ అని. అప్పుడు యేసు ప్రభు వస్తూ ఉంటే వాళ్ళు భూతం భూతం అంటారు. మార్నింగ్ 3 గంటలు కావచ్చు, నేను ఎప్పుడు వేకువజామున లేచినప్పుడు ఇలాగే అంటారు, ప్రభా వేకువజామున అలా వచ్చేసారు కదా, నీటి మీద నడుస్తూ మా ఇంటికి రండి, మా దేశానికి రండి అని. వీళ్ళు పెనుభూతం అని భయపడితే ప్రభు అంటారు, పెనుభూతం కాదు, నేనే, భయపడకండి నేను అంటే. నిజంగా మీరే అయితే యేసు, ఇదో మీరు ఎట్లా నడుస్తున్నారు, నేను కూడా అలాగే నడవాలి నీటి మీద. యేసు ప్రభు నీటి మీద నడుస్తూ వస్తున్నారు, నేను కూడా నడవాలి, నాకు ఆజ్ఞని ఇవ్వండి అంటే మీరు ఆజ్ఞాపిస్తే నేను కూడా నడవాలి. పేతురులో ఏంటంటే ఆయన హృదయం ఇక్కడ మీరు తెలుసుకోవాలి, యేసు ప్రభు ఏం చేశారో నేను అది చెయ్యాలి, ఇమిటేట్ అన్నమాట. ప్రభు ఆయనను పిలిచినప్పుడు కూడా నన్ను అనుసరించండి అన్నారు. అంటే పేతురు కరెక్ట్గా అర్థం చేసుకున్నాడు, యేసు ప్రభు ఎలా జీవించారో మనం కూడా అలాగే జీవించాలి, తండ్రి చిత్తం చేస్తూ అందరి మేలు కొరకు అన్నమాట. మీలాగే నేను నడవాలి ప్రభా, ఆజ్ఞాపించండి అంటే వెంటనే యేసు ప్రభు అంటారు, రా పేతురు అంటారు. అప్పుడు వస్తారనమాట. అప్పుడు ప్రభు నాకేం చెప్పారంటే, వెంటనే యేసు ప్రభుని చూసి దూకల పేతురు. యేసు ప్రభు రా అని ఆజ్ఞాపించే వరకు, మాట పలికే వరకు యేసు ప్రభుని విధేయించాలి. రమ్మంటేనే రావాలి, రావాలని కోరిక ఉంది ఆయనకి, చాలా ఇష్టం. కానీ యేసు ప్రభు చెప్తే తప్ప, నాకు కూడా చాలా కోరిక ఉంది ఇలా అని, కానీ ఆయన చెప్పాలన్నమాట. అది మన సొంత చిత్తం చేయకూడదు, దేవుని చిత్తం అన్నమాట. అప్పుడు ఆయన నీటి మీద నడుస్తున్నాడు, యేసు ప్రభుని చూస్తున్నాడు, ప్రభులాగా నడుస్తున్నాడు. తర్వాత పెనుగాలి వచ్చినప్పుడు మునిగిపోతుంటే ప్రభు చేయి పట్టి ఆయనను కాపాడి మళ్ళీ పడవలోకి తీసుకొస్తారు. అయితే ఇక్కడ ఏం నేర్చుకోవాలంటే, మిగతా వాళ్ళు 11 మంది పడవలోంచి బయటికి రాలేదు. అమ్మో నీళ్ళలోకి దూకితే మనకేమైపోతుందో కనుక కంఫర్టబుల్గా ఉన్నారనమాట. ఇల్లు దాటి బయటకు వస్తే ఎంత కంఫర్ట్స్ ఇంక ఉండవు కదా, కంఫర్టబుల్గా ప్రభు మాకు ఎన్ని ఇళ్ళు ఇచ్చారు, ఎన్ని కార్లు ఇచ్చారు, ఎన్ని స్కూల్స్ ఇచ్చారు, ఎన్ని డబ్బులు ఇచ్చారు, ఎంత మంచి దేవుడో. అందరికీ మంచి చేస్తారు, క్రైస్తవులకే కాదు, భూమి మీద ఉన్న అందరికీ మనకంటే ఎక్కువ కలిగి ఉన్నారు. అది ఆశీర్వాదం కాదు. ఇలా యేసు ప్రభులాగా ఆయనని ఇమిటేట్ చేయడం, ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్, అది ఆశీర్వాదం అన్నమాట. మిగతా వాళ్ళు లోపలే ఉన్నారు, కానీ పేతురు బయటకు వచ్చాడు. అప్పుడు ప్రభు మనకి చూపిస్తున్నారనమాట. పేతురు హృదయము ఏంటి అంటే యేసు ప్రభుని విధేయించాలి, అలాగే యేసు ప్రభుని అనుకరించాలి. ఒబీడియన్స్ అండ్ ఇమిటేషన్ అన్నమాట. ఈ 2 క్యారెక్టర్స్ అండి పరిశుద్ధాత్మ మనకి బోధిస్తూ ఉంటారనమాట. తర్వాత 16వ అధ్యాయానికి వస్తే వాళ్ళు కైసారియా ఫిలిప్ దగ్గరికి వెళ్తారు. అప్పుడు కూర్చుని ఉంటారు యేసు ప్రభు, వీళ్ళు 12 మంది మాత్రమే శిష్యుడు. ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ప్రభు అడుగుతారు, ప్రజలు ఏమనుకుంటున్నారు నా గురించి అయ్యా
కొంతమంది అంటున్నారు బాప్తిస్మా యోహాన్ అని, కొంతమంది ఈర్మియా ప్రవక్త అని, ఏలియా అని అట్లా చెప్పుకుంటున్నారు గురువు అంటే. మరి మీరేమనుకుంటున్నారు? ఆ 12 మందిని అడిగారు, కానీ వెంటనే పేతురు ఏం చెప్తారంటే, మీరు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తు, మీరు యు ఆర్ ద క్రైస్ట్ సన్ ఆఫ్ లివింగ్ గాడ్. క్రీస్తు అంటే అభిషేకం పొందినవాడండి. యెషయా 61:1 సువార్త బోధించడానికి, చెరలో ఉన్న వారిని విడిపించడానికి, గ్రుడ్డివారి కన్నులు తెరవడానికి దేవుడు యేసుప్రభుని అభిషేకించి పంపించిన మెస్సయ్య. క్రీస్తు అంటే క్రిస్తాస్, అభిషిక్తుడు గ్రీక్ భాషలో. మరి హీబ్రూ భాషలో అయితే మెస్సయ్య. మీరు రక్షకుడు, దేవుడు పంపిన మెస్సయ్య రక్షకుడు మీరు. అప్పుడు యేసుప్రభు అంటారు, శబాష్ శబాష్, నీకు ఈ విషయాన్ని తెలియజేసింది నీ రక్త మాంసాలు, నీ తెలివి కాదు పేతురు, నా తండ్రే నీకు ఈ విషయాన్ని తెలియపరిచాడు. యేసు ప్రభుని విధేయించాలి, యేసు ప్రభులాగా జీవించాలి అని కోరిక ఉన్నప్పుడు పరలోక తండ్రి మనకి పరలోక రహస్యాల్ని తెలియజేస్తాడని. అక్కడ 12 మంది ఉన్నారు, కానీ పేతురికి మాత్రమే ఈ విషయము దేవుడు బయలుపరిచారు, తండ్రి దేవుడు అన్నమాట. అప్పుడు యేసుప్రభు అంటారు, పేతురు నీ రాతి మీద నా సంఘాన్ని కడతాను. మొదటిసారి సంఘం అంటున్నారు. ఐ విల్ బిల్డ్ మై చర్చ్ అపాన్ యూ, ద డోర్స్ ఆఫ్ హెల్ షల్ నాట్ ప్రివేల్ అగెన్స్ట్ యూ. నరక లోక శక్తులు నీ ముందు నిలువజాలవు. నేను నీకు పరలోకపు తాళపు చేతుల అధికారాన్ని ఇస్తున్నాను. భూమి మీద నువ్వు దేన్ని బంధిస్తే అది పరలోకంలో బంధించబడుతుంది, భూమి మీద నువ్వు దేన్ని విప్పితే అది పరలోకంలో విప్పబడుతుంది. ఇక్కడ అధికారం వచ్చేసింది అనమాట పేతురుకి. 2 విషయాలు గుర్తుపెట్టుకోండి, విధేయత అలాగే మరి అనుకరణ అన్నమాట, ఒబీడియన్స్ అండ్ ఇమిటేషన్ అన్నమాట. ఇంకా తర్వాత మనం 17వ అధ్యాయానికి వెళ్దామండి. అక్కడ యేసు ప్రభు తాబోరు పర్వతాన్ని ఎక్కుతున్నారు. 12 మంది శిష్యులు, 3 తీసుకెళ్తున్నారు. పేతురు ఉన్నాడు, యోహాన్ ఉన్నాడు, ఆ తర్వాత వాళ్ళ అన్నయ్య యాకోబు అన్నమాట. సో వీళ్ళ 3 మీరు మనసులో పెట్టుకోనండి. అప్పుడు తాబోరు పర్వతం అన్నిటికంటే ఎత్తైన పర్వతం అండి. అక్కడ యేసు ప్రభు ప్రార్థిస్తుండగా ఆయన దివ్య రూపధారణ పొందారు. ఆయన ముఖం ప్రకాశిస్తుంది, ఆయన వస్త్రాలంతా తెల్లగా అయిపోయినాయి. ఈరోజు మా కుటుంబ ప్రార్థనలో ఇదే చదువుకున్నాం. ఏంటి అని మా హస్బెండ్ అడుగుతున్నారనమాట. అంటే యేసు ప్రభు నీ లోకం ఎలా చూస్తుందంటే, శరీర రూపంలో వచ్చారు కదా, వడ్రంగి కుమారుడు ఈయన అని అనుకుంటున్నారు. కానీ ఇక్కడ తాబోరు పర్వతం మీద యేసు ప్రభు దివ్య రూపధారణ అంటే ఆయన యొక్క దైవ స్వభావాన్ని చూపిస్తున్నాడు. దేవుని కుమారుడిగా ఇప్పుడు వాళ్ళకి కనబడుతున్నాడు అనమాట. అంతేకాకుండా మోషే ఏలియాలు మాట్లాడుతున్నట్టుగా కనబడుతుంది అనమాట పేతురికి. ఇప్పుడు మోషే ఏలియాలు లేరు, పాత నిబంధన వాళ్ళు. కానీ ఇక్కడ వచ్చారంటే వాళ్ళు ఆత్మలో వచ్చారనమాట. ఆత్మలో వచ్చినటువంటి మోషేని, ఏలియాని, అలాగే యేసు ప్రభుని, ఆత్మలో ఉన్న యేసు ప్రభు. ఇప్పటి వరకు శరీరంలో ఉన్న యేసు ప్రభుని చూశారు, ఇప్పుడు ఆత్మలో ఉన్న యేసు ప్రభు అంటే దేవుడు అనమాట. దైవ స్వభావం, డివైన్ నేచర్ చూస్తున్నారు. ఆయన అంటాడు, ప్రభా 3 గుడారాలు ఇక్కడ నిర్మిస్తాను, ఇక్కడ చాలా బాగుంది అని. అప్పుడు అంతలో వాళ్ళని మేఘం కమ్ముకుంటుందంట. మేఘం అనే వస్త్రం అన్నమాట, పరిశుద్ధాత్మ వస్త్రం కమ్ముకుంటుంది. అప్పుడు ఆ మేఘం నుంచి తండ్రి దేవుడు మాట్లాడతారు, ఈయన నా ప్రియమైన కుమారుడు, వడ్రంగి కుమారుడు కాదు, నా ప్రియమైన కుమారుడు, ఇతని అందు నేను ఆనందిస్తున్నాను, మీరు ఈయనని ఆలకించండి. మేఘం మాట్లాడుతుంది, పెద్దగా అన్నమాట, గర్జించినట్లుగా, ఉరుము గర్జించినట్లు భయపడిపోతారనమాట. ఇక్కడ దేవుడు చెప్తున్నారు, నా ప్రియమైన కుమారుడని వీళ్ళ 3కి అన్నమాట. అంటే మన హృదయం, మనస్సు యేసు ప్రభు మీదనే లగ్నమైనప్పుడు దేవుడు మనకి పరలోక విషయాలను చూపిస్తారండి. ఆత్మ కన్నులతో చూసేవన్నమాట ఇవి. పరలోకం కానీ యేసు ప్రభు ఆత్మ రూపంలో ఉన్న యేసు ప్రభుని, ఏంజల్స్ని, ఇలా మోషే ఏలియాల్ని, మీరు ఎవరిని చూసినా కూడా ఆత్మ కన్నులతో చూస్తున్నారు. మేఘం వాళ్ళని ఆవరించింది అనమాట. గాడ్ రివీల్స్ ద మిస్టరీస్ ఆఫ్ ద హెవెన్ టు దోస్ హూ ఒబే అండ్ హూ లవ్ జీసస్. ఇది ఈ అనుభవం అన్నమాట. పర్వతం మీదకి తీసుకెళ్ళి, మిగతా వాళ్ళంతా కింద ఉన్నారు, కిందవి కోరుకునే వాళ్ళు కిందనే ఉంటారండి. అలాగే మోషే కూడా సినాయి పర్వతం మీద
ఆ దేవుణ్ణి చూస్తున్నాడు, దేవుని మహిమను చూస్తున్నాడు. ఆయన చెప్పేది 5 గ్రంథాలు రాస్తాడు కదండి. కానీ కింద వాళ్ళు మాకు పూరేడు పిట్టలు కావాలి, మాకు ఇది కావాలి, పుచ్చకాయలు కావాలి, కిందవే కోరుకుంటున్నారు. కిందవి కోరుకునే వాళ్ళని కిందనే ఉంచుతాడండి, కానీ పైవి కోరుకునే వాళ్ళని పైకి తీసుకొని వస్తాడనమాట. అది పేతురు చూడండి ఏ లెవెల్లోకి వచ్చాడంటే, ఇప్పుడు ఒక బెస్తవాడు మరి పరలోక తండ్రి స్వరాన్ని విన్నాడు. ఆయన కూడా మేఘంలాగా వచ్చాడు, యేసు ప్రభుని చూశాడు, దివ్యరూపధారణ. అదే ఆయన రాస్తాడు, 2 పేతురు లేఖలో రాస్తాడు, మేము కొండ మీద ఆయన మహిమను చూసాం, తండ్రి దేవుడు ఆయనకి కీర్తి మహిమల్ని ఇచ్చినప్పుడు మేము చూసాము అని రాస్తాడనమాట. ఇలా మనం కూడా కొండ ఎక్కిన అనుభవం అండి. ఆత్మ కనులు, స్పిరిచువల్ రెల్మ్ అంటారనమాట. ఇక్కడ కింద శరీరము భూ సంబంధమైనవి, కానీ మనం పరిశుద్ధ ఆత్మ వచ్చినప్పుడు మనం స్పిరిచువల్ రెల్మ్లోకి వెళ్తాము. ఆత్మ సంబంధమైన దేవుణ్ణి, దేవదూతని చూస్తాము, దయ్యాల్ని కూడా చూస్తాము, అవి కూడా చూపిస్తాడండి. ఈ లెవెల్లోనికి రావాలి. 40 days వచ్చాయి, 40 days ఇది తినలేదు అది తినలేదు అంటే అది కింద శరీరమే, కానీ దేవుని యొక్క ఆత్మని పొందాలి, మనం దేవుని శక్తిని పొందాలి. ఇలా స్పిరిచువల్ రెల్మ్లో దేవుణ్ణి, పునీతులని మనం చూడగలగాలన్నమాట. ఇదండి క్రైస్తవ జీవితం, కొండ ఎక్కినట్లుగా ఉండాలన్నమాట. ఈ కింద వాటిని కాకుండా పై వాటిని ప్రేమించాలి. మన హృదయంలో దేవుని మీద కోరిక ఉన్నప్పుడు, మన మనసులో ఆలోచనల నిండా ఆయన ఉన్నప్పుడు, అప్పుడు ఇది మన జీవితంలో జరుగుతుందండి. ప్రార్థన చేసి కూడా హృదయం నిండా ఇల్లు, కార్లు, ఇవి కింద వాటిని కోరుకునే వాళ్ళకి ఇలాంటి అనుభవాన్ని దేవుడు ఇవ్వరు. 12 మందిలో కూడా 3 తీసుకొని వెళ్ళారు. వాళ్ళ హృదయము దేవుని మీద ఆనుకొని ఉందన్నమాట. ఇది తపస్కాలం. కానీ మన జీవితంలో ఇది జరగాలండి. ఆయన మాట మీద వల వేస్తానంటాడు. మీ మాట మీద మీరు అనుమతిస్తే నేను నీళ్ళ మీద నడుస్తానని చెప్తాడనమాట. ఈరోజు నేను ఇవి ప్రామిస్ కార్డ్స్ చదువుతూ ఉన్నానండి. చదువుతుంటే 1 యోహాను 3:22 కనబడింది అనమాట. ఇక్కడ ఏమని ఉంటుందంటే, యోహాను లేఖ మీరు తప్పకుండా చదవాలి. ఏమని ఉంటుందంటే, మనం ఆయన ఆజ్ఞలకి విధేయులమై ఉన్నచో మనం ఏది అడిగినా కూడా ఆయన ఇస్తాడు అని. మీరు అడుగుతున్నారు, పొందట్లేదంటే విధేయత లేదనమాట. కనుక మనం ఏది అడిగే అవసరం లేదండి. నేను కూడా చెప్తున్నాను, మనం విధేయించాలి. ఈరోజు నేను ఇట్లా ఉన్నానంటే ఒక్కరోజు కాదు, 26 సంవత్సరాలు దేవుడు నాతో ఒకటే మాట్లాడతారు. చూడు, ఈ వాక్యం చదివి ఇలా నువ్వు జీవించు అని చెప్తారనమాట. యేసుప్రభు అంతటా తిరుగుచు అందరికీ మేలు చేశాడు కదా. ఇప్పుడు నేను నీలో ఉండాలంటే నేను అందరికీ మేలు చేయడానికి ఉండాలి, నీ కొరకు కాదు. నీలోనికి వచ్చి ఊరికే కూర్చోడానికి కాదు. నేను నీలోకి వచ్చానంటే నీ ద్వారా నాకు ఒక శరీరం కావాలి. ఎందుకంటే ఇప్పుడు యేసుప్రభు ఆత్మ అన్నమాట. ఆయనకు ఒక శరీరం కావాలి. అది ఆడ శరీరమా మగ శరీరమా కాదు, మనలో ఉండి అప్పుడు ఎలా చేశాడో శరీరంలో ఉన్నప్పుడు ఇప్పుడు కూడా అలాగే చేస్తారనమాట. కనుక నేను నీలో ఉన్నానంటే నేను అందరికీ మేలు చేయాలి. అందుకొరకు నేను నీలో ఉంటాను. క్రీస్తు శరీరం అని తీసుకొని మన కొరకు కాదనమాట. అర్థమైంది కదా మీకు? ఇదో మీకు ఏదైనా కావాలి అంటే మీరు ఏం చేయాలంటే ఆయన ఆజ్ఞల్ని పాటించాలి అని చెప్తున్నారండి. ఆ తర్వాత ఆయన ఆజ్ఞల్ని పాటించాలని ఎన్నిసార్లు ప్రభు చెప్తారు. మీరు నిర్గమకాండంలో వాళ్ళు ఐగుప్తు నుంచి ఇంకా వస్తూ ఉంటారనమాట. మారా అనే చోటుకు వస్తారు. 15 నిర్గమకాండం 15లో 25 మారా అనే చోటుకు వస్తే అక్కడ నీళ్లు తాగితే చేదుగా ఉంటాయి. నీళ్లు చేదుగా ఉండగానే వాళ్ళు మోషే మీద గొనుగుతారు. మోషే మీద గొనగగానే మోషే ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు, ప్రభా నీళ్లు చేదుగా ఉన్నాయి, వీళ్ళు గొనుగుతున్నారు. వాళ్ళు ఏంటంటే రాళ్ళతో కొట్టి చంపేద్దామా మోషేనని. మోషే దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు అంటారు, అదిగో చెట్టు ఉంది కదా, కొయ్య ఉంది కదా, ఆ చెట్టు కొమ్మ విరిసి అందులో వేసేసేయాలి. చెట్టు కొయ్య యేసుప్రభు. మీకు చేదుగా ఉంటే మీ జీవితంలోనికి యేసుప్రభు వాక్యం రానివ్వండి, అప్పుడు చేదు తీయగా అవుతుంది. దేవుడు చెప్పినట్లుగా మోషే చేస్తాడు, చేదు నీరు తీయగా అయిపోతుందండి. అందరూ తాగుతారనమాట. అప్పుడు ప్రభు వాళ్ళతో మాట్లాడతారు, ఇదో మీరు ఊరికే ఎందుకు అట్లా గొనుగుతారు, మీరు దేవుడు చెప్పిన మాటలు శ్రద్ధగా విని ఆయన దృష్టికి ధర్మమైన దాన్ని చేస్తే
ఐగుప్తులకు ఇచ్చిన ఏ అరిష్టం నేను మీకు ఇవ్వను, మిమ్ము స్వస్థపరచు దేవుడని నేనే. ఈ పుస్తకంలో రాశానండి నేను స్వస్థత కొరకు ప్రార్థనలో. ప్రభు నాకు ఎప్పుడు చెప్పేదే 26 సంవత్సరాలు నేను చెప్పిన ఈ మాటలు శ్రద్ధగా విని వాళ్ళని పాటించమని చెప్పమ్మా అని చెప్తారనమాట. దేవుడు ఇక్కడ చెప్తున్నారు, ఆయనే స్వయంగా మాట్లాడుతున్నారు. నేను చెప్పిన మాటలు మీరు శ్రద్ధగా వినండి. ఈ లోకంలో శ్రద్ధగా వినాల్సింది అది కాదు, ఆ సెల్ ఫోన్స్లో ఆ చెత్త టీవీ న్యూస్లు కాదు. శ్రద్ధగా వినవలసింది దేవుని యొక్క వాక్యమే. విని దేవుని దృష్టికి ధర్మంగా ఉన్నదాన్ని పాటిస్తే ఈ లోకంలో ఎవరికి ఏ రోగం ఇచ్చినా మీకు మాత్రం ఇవ్వను అని ప్రభు చెప్తున్నారు. నిర్గమకాండం 15:26 చదవండి. రొఫేకా, ఐఎమ్ యావే రొఫేకా, మిమ్మల్ని స్వస్థపరిచే దేవుడు. అలాగే వాళ్ళని మరి సినాయి పర్వతం దగ్గరికి తీసుకొని వస్తారు దేవుడు 3 నెలలకి. అప్పుడు కూడా మోషేని పైకి రమ్మంటాడు దేవుడు. అప్పుడు ఆయన పైకి వెళ్తే నిర్గమకాండం 19 అండి, 5వ మాట అన్నమాట. 19:3 నుంచి మీరు చూస్తే దేవుడు మోషేని పైకి వెళ్తున్నాడు. 80 సంవత్సరాలు అయినా అనమాట. ఇదిగో పక్షి తన పిల్లల్ని రెక్కల మీద మోసుకొని వచ్చినట్లుగా నేను ఐగుప్తు నుంచి మిమ్మల్ని ఇక్కడికి నా దగ్గరకు చేర్చుకున్నాను. ఇప్పుడు మీరు ఒకటే తెలుసుకోవాలి, ఏంటంటే నేను మీకు ఆజ్ఞలు ఇవ్వబోతున్నాను. 10 ఆజ్ఞలు ఇస్తారు. నేను మీకు ఇవ్వబోయే ఆజ్ఞలు మీరు శ్రద్ధగా విని పాటించినట్లయితే నేను మీకు తండ్రి, మీరు నాకు పిల్లలు. అంటే ఈ భూమి అంతా నాదే కాబట్టి నా పిల్లలుగా భూమి అంతా మీదే. మీకు ఇంత కాదు, అంతా మీదే. రారాజు పిల్లలుగా మీరు రా కుమారులుగా ఉంటారు. మీరు నా పవిత్రమైన ప్రజలు, నా యాజక రాజ్యం. పరిశుద్ధంగా నేను ఎలా ఉన్నానో మీరు అలా ఉండండి. నేను చెప్పిన ఆజ్ఞలు మీరు పాటించండి. మీరు యెహోషువ చదివితే అక్కడ కూడా యెహోషువతో దేవుడు చెప్తారు 1వ అధ్యాయం 8లో, నేను మోషేకి ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని నీవు దివారాత్రములు పఠించి దాంట్లో చెప్పిన న్యాయాలన్నీ పాటిస్తే నువ్వు వెళ్ళిన చోటల్లా నేను నీకు జయమిస్తాను. అలాగే పాటిస్తాడండి. ఎలా పాటించాడంటే యెహోషువ 11:15 అన్నమాట. యెషువ రక్షకుడు, యుద్ధాలు చేసి జయించిన రక్షకుడు అనమాట. యావే మోషేకి ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని మోషే యెహోషువకి ఇచ్చాడు. యెహోషువ ధర్మశాస్త్రంలో చెప్పిన ఆ నియమాలు, ఆజ్ఞలన్నిటినీ వీసమెత్తు కూడా తప్పక పాటించాడు. అంటే కొంచెం కూడా తప్పలేదన్నమాట. కొంచెం ఇలా అలా, అప్పుడు భయం వేసి అబద్ధం చెప్పాను, అలా ఇలా కొద్దిగా ఒక్క సైన్ కళ్ళు మూసుకొని చేసేసాను, అలా అని కాదు, మొత్తం పాటించాడు. కనుక కానా దేశం అంతా కూడా యెహోషువ స్వాధీనమైంది. అన్ని చోట్ల జాషువా అంటే విక్టరీ అన్నమాట. ఎందుకంటే దేవుని యొక్క ఆజ్ఞలు పాటించాడు. ఇప్పటికైనా కూడా మనం అందరం కూర్చొని బైబిల్ గ్రంథాన్ని చదివి దేవుని ఆజ్ఞలు పాటిద్దాం. 10 ఆజ్ఞలు ఎక్కడున్నాయంటే కూడా నేను కొన్నిసార్లు అడిగితే బైబిల్ అంతా చదివామన్నారు. అయితే చెప్పండి 10 ఆజ్ఞలు ఎక్కడున్నాయంటే ఇలా చూస్తున్నారు. నిర్గమకాండం 20వ అధ్యాయం చదవండి. అది ఒక ఎల్కేజీ బాలశిక్ష అంటాడనమాట పౌలు గలతీ 3:23లో. తర్వాత యేసు ప్రభు బోధన మత్తయి 5, 6, 7 అధ్యాయాలు, అష్టభాగ్యాలు చదివి మీరు పాటించండి. వేరే మార్గం లేదు. మీకు స్వస్థత కావాలా, పిల్లలకి పెళ్ళిళ్ళు కావాలా, మీకు ఆరోగ్యం కావాలా, మీ పనిలో ఈ కింద వాటినే అడుగుతారా? ఎప్పుడు పైన వాటిని అడగరా? పేతురులాగా. మీరు హెబ్రీ పత్రిక 11 చదివితే దేవుడు అబ్రహాంతో నేను ఈ నేల మీ పిల్లలకి ఇస్తా అని చెప్తాడు ఆదికాండం 12:7లో. కానీ అబ్రహాము కింద నేల ఇస్తానని ఇస్తాడు దేవుడు, కానీ ఆయన మనస్సు పరలోకం మీద ఉందంట. గట్టి పునాదులున్న పరలోకం మీద ఉంది. ఇక్కడ ఈ భూమికి మీద ఉన్న ఇండ్లకి పునాదులు ఇంకా ఉండవండి. భూకంపం వచ్చింది అనుకోండి, రాత్రి తెల్లవారే లోపల ఇదో ఒక పట్టణము, ఒక దేశమే భూమిలోకి వెళ్ళిపోయే సమయం ఇది. ఏదైనా కానీ మనం నిద్రపోతుంటే భూకంపం వస్తే లేచేసరికి పరలోకంలో ఉండాలన్నమాట. మహిమగల పరలోకంలో బంగారు వీధుల్లో యేసు ప్రభు యొక్క చేయి పట్టుకొని మనం నడవాలి, నిత్యం ఆయనను స్తుతించాలి.
బైబిల్ చదువుకోండి, దయచేసి పాటించండి. ఇదే నా ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం. అయ్యా, పేతురు ఎంత చిన్న పని చేసినా మీ మాట ప్రకారం చేశాడు యేసయ్య. మీరు ఆయన యొక్క విధేయత, అలాగే మీలాగే జీవించాలని ఆయన కోరిక నాయన. అందువల్ల ఎంత శక్తి ఇచ్చారంటే ఆయన నీడ కూడా రోగులను స్వస్థపరిచింది. క్రింద ఉన్న దేన్ని పేతురు ప్రేమించలేదు యేసయ్య, మిమ్మల్ని ప్రేమించాడు, మీలాగే జీవించాడు, అందరికీ మేలు చేశాడు, మీలాగే సిలువలో మరణించాడు ప్రభా. తండ్రి, అలా మిమ్మల్ని అనుసరించడానికి, మీరు ఏ మాటలు చెప్పారో అలా పాటించడానికి, మీ మాటకి లోబడి జీవిస్తూ మీలాగా అందరికీ మేలు చేస్తూ జీవించడానికి కృప దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. 2 మాటలండి పేతురు గురించి. ఒకటి యేసు ప్రభువు మాటకి లోబడి జీవించడం, ఇంకొకటి యేసు ప్రభుని అనుకరించడం, ఇమిటేషన్. ఏం చేశాడో ప్రభు అది చేయడం. ఆ కృప దేవుడు మీకు దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. For information, please contact us. Our address, Mrs. Jacinta Rani, 214 Pavani Estates, near St. Anthony's High School, Himayat Nagar, Street number 8, Hyderabad 29. మంచు జల్లు, ఇది మహిమ జల్లు, మంచు జల్లు.